ప్రస్తుతం మనం మెదక్ బీజేపీ జిల్లా ఆఫీస్లో ఉన్నాం. మనతో పాటు ఓబీసీ జిల్లా అధ్యక్షులు గడ్డం కాశీనాథ్ గారు మనతో ఉన్నారు. ఈ రేవంత్ రెడ్డి 1 ఇయర్ పాలన ఎట్లా ఉంది, కాంగ్రెస్ పాలన ఎట్లా ఉంది, ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా ఇక్కడ మెదక్ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే, ఆయన పాలన ఎట్లా ఉందో ఇట్లాంటి అంశాలను ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. మెదక్ భారతీయ జనతా పార్టీ ఈ ఎంపీ సీట్లలో తెలంగాణ ఓవరాల్గా 16 సీట్లలో 8 సీట్లు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 8 సీట్లు కైవసం చేసుకున్నప్పటికీ ఈ యొక్క సంవత్సర పాలనను, రేవంత్ రెడ్డి పాలన చూసి ప్రజలందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు ఏ ముఖ్యమంత్రిని తిట్టనంత ఆయన తిట్టడము విడ్డూరంగా అనిపిస్తుంది. ఇదేదో ఫ్రాంక్ వీడియోస్ అనో లేదంటే ఎట్లనో చెప్పుకోవడం సిగ్గుచేటుగా అనిపిస్తుంది. ఏంటంటే అసలు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తన ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడం కోసం మాత్రమే పోరాటం చేస్తుండు తప్ప ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసము ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, రైతు మాఫీ కానీ, రుణబంధు కానీ ఏ సబ్జెక్టులో కూడా, మహిళలకు పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఇంతవరకు కూడా ఎలాంటి చేయకపోవడము. మరో సమాచారం ఏంటంటే రైతు బంధును కూడా పూర్తిగా ఎత్తేస్తామని చెప్పేసి ఈ రైతు పంటలు వేసుకునే వాళ్ళను కూడా పూర్తిగా నాశనం చేసే స్థితికి వచ్చింది. ఇప్పుడు లఘుచర్లలో విధ్వంసం సృష్టించి, పోలీసులతో భయానకమైనటువంటి వాతావరణం సృష్టించి ఈ యొక్క ప్రభుత్వం వారి యొక్క సొంత లాభాల కోసం లఘుచర్లలో పోలీసు దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి. ఈ యొక్క విషయంలో కూడా పూర్తిగా ఖండిస్తున్నాం. మరి ఇటు మెదక్ ప్రాంతానికి వస్తే భారతీయ జనతా పార్టీ గతంలో మన టైగర్ నరేంద్ర గారు ఇక్కడ ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో కార్యక్రమాలు, ఢిల్లీ నుండి నిధులు తీసుకొచ్చినటువంటి ఘనత ఆయనకు మాత్రమే ఉంది. గత పాలకుల్లో చూసుకుంటే కేవలము ఇందిరాగాంధీ ఈ యొక్క నియోజకవర్గంలో మెదక్ పార్లమెంట్లో భారతదేశంలోనే గొప్పగా చెప్పుకునేటువంటి ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తుందని చెప్పుకునేటువంటి ఈ మెదక్ ఇప్పుడు మీరు చూస్తుంటే కనుక ఒక కామారెడ్డిలో చిన్న గల్లీలాగా, నిజామాబాద్కు కామారెడ్డిని వ్యత్యాసం చేసుకుంటే అసలు మెదక్ ఏమీ ఉండదు అనేటువంటిది మీరందరూ కూడా గమనించాలి. ఇప్పుడు మా మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు వచ్చారు. అప్పటి నుండి ఇక్కడ కొన్ని కార్యక్రమాలకు కానీ వరుసగా రావడం, ప్రజల్లో మమేకమై ఉండడం కూడా మీరందరూ గమనిస్తున్నారు. ఇంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎంపీ అతను ఒక్కరోజు కూడా మేము కూడా కనిపించకపోవడం అంటే దానికి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సామాన్యుల దగ్గరికి మెదక్ ఎంపీ గారు పోవడం కూడా ఒక గొప్ప సువర్ణ అవకాశం. ఇప్పుడు మెదక్లో చూస్తున్నటువంటి వరుసగా 2 సార్లు 3 సార్లు పద్మా దేవేందర్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు మైనంపల్లి రోహిత్ రావు ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు బీసీలకు అవకాశం లేదా మెదక్లో? బీసీలు పాలించకూడదా? గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు పద్మా దేవేందర్ రెడ్డి గారు ఇక్కడ 2 సార్లు ప్రాతినిధ్యం వహించారు. తన సొంత గ్రామం కూడా ఎలాంటి నిధులు తీసుకురాకపోవడం దురదృష్టకరం. మరి ఒకటి ఏంటంటే మంత్రి హరీష్ రావు చేతుల కింద ఆమె పనిచేసినటువంటి ఘనతగా ఆమెకు అభివర్ణిస్తున్నాం. కేవలము ఆమె హరీష్ రావు చెప్పినటువంటి సూత్రాలను పాటించడము, వారి యొక్క డబ్బు మూటలను ఎక్కడెక్కడ సరఫరా చేయాలి, భూములు ఎంత కాజేయాలి అనే దాని మీద ప్రణాళిక ఉంది ఆ మేడం గారి. కానీ ఈ యొక్క మెదక్ మీద ఎలాంటిది లేదు. ఒక మినీ ట్యాంక్ బండ్ చేస్తా అని చెప్పింది. ఈరోజు మెదక్ సిద్దిపేటలో చూస్తే కనుక కొమ్మటి చెరువులో ఏదో బయట దేశంలో ఉన్నట్టు ఉంటుంది. మరి మెదక్లో ఉన్నటువంటి అన్ని వల్లకాడ్లాగా ఉంటాయి. దీనికి పద్మా దేవేందర్ రెడ్డి గారు పూర్తిగా మోసం చేసిందని చెప్పొచ్చు. మరి అదేవిధంగా చూసుకుంటే మొన్నటికి మొన్న సంవత్సరం నుండి మెదక్కు రోహిత్ రావు అనే ఎమ్మెల్యే గారు వచ్చారు కాంగ్రెస్ నుంచి. అతను కూడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం అనేటువంటిది లేదు. మరి ఈ యొక్క విషయం మీరు గమనిస్తే గతంలో బీసీల ఎమ్మెల్యేలుగా, బీసీలు ఉన్నటువంటి అత్యధికమైనటువంటి అసెంబ్లీలో బీసీలు ఉన్నటువంటి ప్రజల్లో ఈ యొక్క కులగణన బీసీ సంఘం వాళ్ళు కొన్ని సమావేశాలు పెట్టారు. బీసీలందరూ కూడా ఐక్యమై బీసీల నుండి ఒక నాయకుడిని ఎన్నుకుంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనేది నా యొక్క అభిప్రాయం. తెలంగాణ బీజేపీ కోట్లేస్తే తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి బీసీని చేస్తా అని బీజేపీ చెప్పింది. ఇక్కడ బీసీ ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఉందా? బీసీ వ్యక్తికి టికెట్ ఇచ్చే అవకాశం ఉందా మెదక్లో? భారతీయ జనతా పార్టీ గతంలో కూడా అసెంబ్లీకి బీసీ ఎమ్మెల్యేనే ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు గత ఎన్నికల్లో కూడా బీసీ నాయకులకే అవకాశం పెద్దపీట వేయడం. భారతీయ జనతా పార్టీ అంటే నరేంద్ర మోడీ గారు కూడా బీసీ కావడము, ఈ భారతదేశంతో పాటు అన్ని రాష్ట్రాలకు సమానమైనటువంటి నిధులు కానీ ఈ బీసీ రిజర్వేషన్ను కూడా అమలు చేస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో
27% మంది బీసీలనే ఉంచడం అభినందం. బీజేపీలో సమున్నత పెద్దపీట ఉంటుంది, సమున్నత అవకాశాలు ఉంటాయి అనేది ఆయన చెప్తా ఉన్నారు. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి ఓసీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో గతంలో పద్మాదేవేందర్ రెడ్డి, ఇప్పుడు మైనంపల్లి రోహిత్ రావు, వీళ్ళ వల్ల అభివృద్ధి గత 15 ఏళ్ళు జరగలే, ఇప్పుడు ఈ ఏడాదిలో కూడా అభివృద్ధి ఎట్లాంటిది లేదు అనేది వీళ్ళు చెప్తున్న విషయం. కెమెరామెన్ కిరణ్తో కరుణాకర్, మెదక్.